హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ క్రియేట్ బ్లాగ్స్. ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకైతే ఇప్పుడు తిరుమలలో డే 2 మాట. డే 2న మేము ఎక్కడికి వెళ్ళామన్నది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేమైతే ఫస్ట్ ఇంకా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా పైన ఉన్న అన్నీ చూసుకుందామని చెప్పేసి అయితే మేము ఒక వ్యాన్ అయితే మాట్లాడేసుకున్నాం అన్నమాట. ఇంకా మాట్లాడుకొని మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సరిపోయేలాగా ఇంకా వ్యాన్లో వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇంక ఈ లైన్ చూస్తేనే చాలా, అసలు మేము ఎప్పుడు వెళ్ళినా ఇంతమంది అయితే ఉండరు, ఈసారి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇంక మేము ఆ లైన్లోనే ఇంకా వెళ్ళైతే మేము ఇంకా శ్రీవారి పాదాలను అయితే దర్శనం అయితే చేసుకున్నాను. ఇంకా నాతో పాటు కూడా మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ అయితే వీడియో ఎలా లేకపోయినా సరే మీకోసం అయితే నేను తీసానమాట. ఇంక మీరు కూడా అలాగే ఆయన దర్శనం అయితే చేసేసుకోండి ఇంకా శ్రీవారి పాదాలని. పైన ఎన్ని టెంపుల్స్ ఉంటే మొత్తం అన్ని టెంపుల్స్ అయితే మేము వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే మేము శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చాను. ఈ వీడియో అయితే నేను షార్ట్గా అయితే తీసాను, ఎందుకంటే మీకు లెంత్ అయిపోతుందని చెప్పేసి అయితే నేను ఎక్కువ తీయలేదు మాట. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాను చిన్న చిన్న షార్ట్ వీడియోగా అయితే తీసేసాను. ఆల్రెడీ నేను ఇంకా ఈ శిలాతోరణం మొత్తం అన్నీ అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి అన్నీ అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా అవన్నీ మేము ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి కదని చెప్పి నేను ఇంకా తీయలేదు, షార్ట్గా అయితే తీసాను. ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే మేము ఇక దారిలో వెళ్తున్నామే కానీ ఏదో ఒకటి తింటూనే ఉన్నామాట. ఇక్కడ చూసారా శిలాతోరణానికి వెళ్ళే దారిలో అయితే మనకి నెమలి అయితే కనిపిస్తుంది. నేనైతే నెమలిని రియల్గా చూడటం అయితే తిరుమలలోనే చూసాను, ఇంకెక్కడైతే నేను చూడలేదు. నేను ఎప్పుడు జూకి కూడా వెళ్ళలేదు, మా ఊళ్ళో అయితే వెళ్ళారు. కానీ వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, పాపినాసి, పుణ్యనాసి మొత్తం ఇక్కడ పైన ఇంకెన్ని టెంపుల్స్ ఉంటాయి అవన్నీ అయితే నేను వెళ్ళామన్నమాట. ఇంకా అవన్నీ నేను తీయలేకపోయాను. మేము ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్తాం కాబట్టి ఇంకా ఆల్రెడీ అవి నా ఛానల్లో పోస్ట్ అయి ఉన్నాయి, అందుకని నేను ఇంకా ఇవన్నీ తీయలేకపోయాను. ఇంక నెక్స్ట్ డే అయితే మేము రెస్ట్ తీసుకొని అయితే ఇంకా మేము మళ్ళీ ఇంకా అటువంటి కార్ అయితే మాట్లాడేసుకొని ఇంకా మేము పక్కన కాణిపాక టెంపుల్ అవన్నీ వెళ్ళడానికి అయితే మేము ప్లాన్ వేసుకున్నాము. ఇంకా ప్లాన్ ప్రకారంగా అయితే మేము ఇంకా కంచి అవన్నీ అయితే చూసాం, గోల్డెన్ టెంపుల్ కూడా. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుంది. తిరుమల నుండి తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాము. మాకు ఈ ఇయర్ దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము ఎంతో పుణ్యం చేసుకుంటే అటువంటి దర్శనం మాకు కలిగింది. ఇంకా అంతా వెంకటేశ్వర స్వామి దయ. మేము చెప్పాను కదా నెక్స్ట్ డే మేము కాణిపాక వెళ్తున్నామని చెప్పి. ఇదైతే కాణిపాక టెంపుల్ మాట. ఇక్కడైతే కార్ అయితే పార్కింగ్ చేసాము. పార్కింగ్ చేసి అయితే మేము ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము అప్పటికే చాలా టైర్డ్ అయితే అయిపోయాము, ఎందుకంటే మాకు నిద్రలు అయితే సరిగా లేవు. తిరుమల వెళ్తే ట్రైన్ జర్నీ కానీ నుంచి అయితే మాకు నిద్ర లేవు మాట. అంత టైర్డ్లో ఒక్కొక్కరి ఫేసెస్ అయితే వాలిపోయినాయి. ఇంకా మేము కార్లో వచ్చాము కదా, ఇంకా ఎంజాయ్ చేసుకొని వచ్చాము. అంత నీరసంలో కూడా మేము చక్కగా సాంగ్స్ అన్నీ అయితే పాడుకొని వచ్చాము. ఇక మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీకు చెప్పడం మర్చిపోయి, ఇది డే 3 మాట మాకు ఈ జర్నీ అన్నది. మేము బయలుదేరిందే తిరుమల నుండి తిరుపతికి ఆఫ్టర్నూన్ బయలుదేరాము. భోజనం కూడా తినలేదు. ఇంకా తిరుపతిలో అయితే మేము ఇంకా భోజనం అయితే చేసాము. మేము కాణిపాక వచ్చినప్పటికైతే ఈవినింగ్ అయితే అయిపోయింది. మేము తమిళనాడు అయితే వెళ్ళాలి. ఇంకా ఆ నైటే మేము తమిళనాడు అయితే వెళ్ళిపోయాము. ఇంకా తమిళనాడు వెళ్ళాక అక్కడ ఇంకా రూమ్స్ తీసుకుని అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా డే 4 నెక్స్ట్ డే మాట. మార్నింగ్ టెంపుల్స్కి వెళ్ళాలని చెప్పి ఇంకా నైట్ అంతా ఇంకా ఏసీ రూమ్ అయితే తీసుకుని అక్కడ అయితే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్నాక ఇక్కడ మాకు కాణిపాకలో కూడా దర్శనం చాలా బాగా జరిగింది. మేము ఇంక విఐపి దర్శనంలోకి అయితే వెళ్ళాము. ఎప్పుడు కూడా మేము కాణిపాక వెళ్ళినప్పుడు ఇదైతే సెకండ్ టైం అట వెళ్ళడం అయితే కాణిపాక. మా ఫ్యామిలీ వెళ్ళారు కానీ నేనైతే సెకండ్ టైము. ఫస్ట్ టైం మాకు వెళ్ళినప్పుడు దర్శనం ఎలా జరిగిందో నాకు సెకండ్ టైం కూడా అలాగే జరిగింది దర్శనం అయితే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు వెళ్ళినా సరే నేను కాణిపాక ఎంత బాగా జరుగుతుందని చెప్పి ఇంకా పక్కన ఉన్న ఆయన దర్శనం చేసుకుని ఇంక బయటకు వస్తే పక్కన అయితే ఇంత విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి మాట. నాకు ఎంత బాగా అనిపించిందో చూడగానే. అక్కడ ఉన్నదైతే శివాలయం మాట. ఇంకా అక్కడికి వెళ్ళి కూడా ఇంకా శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము. నందీశ్వరిని చూడండి ఎంత బాగున్నారో, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మేము తమిళనాడు అయితే వెళ్తున్నాము. ఇప్పుడు తమిళనాడు బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట, ఆంధ్ర దాటి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.